ఓకే, ముందుగా ఎడిటర్ విప్లవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఎలా అనిపించింది టీజర్? ఇది చిన్న పార్టే మూవీలో. మూవీలో దీనికి 100 రెట్లు చూస్తారు. ఒక్కొక్క క్యారెక్టరు ఒక్కొక్క ప్రపంచము. అండ్ లైక్ వెయిట్ ఫర్ మోర్ కంటెంట్ టు కమ్. హోప్ యూ విల్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. ఆయన కత్తరకు పని లేకుండా చాలా సింపుల్గా చెప్పేశారు స్పీచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు డిఓపి వేదరమన్ శంకరన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hello all. Thanks for coming. So excited to welcome you to the world of swag. So please enjoy. ఏంటి ఓన్లీ సినిమానే మాట్లాడుతుందా? మీరెవరు మాట్లాడరా? అంత షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఆర్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ హసిద్ గోలి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పాత్రికేయ పెద్దలందరికీ, మిత్రులకి ఫస్ట్ నమస్కారం అండి. అండ్ సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ హాయ్. ఇది కొత్త హాయ్. ఇది అంటే మేము టీజర్ విప్లవే కట్ చేశాడు, అది ద ఎడిట్ ఈస్ ఫ్రమ్ హిమ్. అండ్ ఇది మేము చూసినప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉంది, కానీ మీరందరూ చూసినప్పుడు ఇచ్చిన ఏదైతే ఉందో ఐ థింక్ వీ వాంట్ టు డూ మోర్ విత్ దట్. సో అంటే టీజర్ నుంచి మీకు కొంత అర్థమై ఉంటుంది. దిస్ ఇస్ ఒక జనరేషనల్గా వస్తున్న ఒక జెండర్ వార్, ఈ విషయం మీద కొంత టచ్ చేసి ఉంది. బట్ మనోడు అన్నట్టు దిస్ ఇస్ వెరీ స్మాల్ ఫేసెట్, చిన్న పార్శ్వం మాత్రమే. ఇంకా అతి తెలుగు వెళ్తే మీ సగం మందికి అర్థం కాదు, ఇవన్నీ వస్తే నాకు ఫీడ్బ్యాక్. సో బట్ ఇది స్టిల్ వీఆర్ మెయింటైనింగ్ దిస్ యాజ్ అచ్చ తెలుగు సినిమా. ఎందుకంటే ఇది తెలుగులో, అంటే ఇది ఇందులో ఉన్న విషయం కొంత చెప్పాం, ఇందులో ఇంకా చాలా ఉంది. అది సినిమాల్లో చాలా తక్కువ చూసాం, ఇళ్లల్లో మన తరతరాల్లో అన్నీ తెలిసిన విషయాలే. సో ఐ థింక్ ఈవెన్చువల్ కంటెంట్ ఇంకా చాలా ఎక్కువ మాట్లాడుతుంది. అది కూడా చేద్దాం. నువ్వు ఏ టికెట్ బుక్ చేసుకుంటావు నాకు చెప్తే నేను అక్కడ ఏ కార్నర్ సీట్ అనేది. సో అది విశ్వాసారు చెప్పాలి, అక్కడ ఇస్తున్నారా లేదా థియేటర్ అని, దాన్ని బట్టి. సో ఐ థింక్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇది జెండర్ వార్ ఉన్న మూవీ, ఉన్న కథగా పెడుతున్నాను. బట్ దెర్ ఈస్ లాట్ మోర్ టు ఇట్. ఇంకా నేను ఇది అతి అవ్వదు అనుకుంటే ఐ థింక్ ఇండియన్ కంటెంట్లో సోఫార్ ఇప్పటి వరకు ఇది రాలేదు. అండ్ దిస్ ఇస్ ఇది అతి కూడా కాదు, అది రాలేదు, వెరీ క్లియర్. బట్ వెరీ రూటెడ్ సినిమా ఈజ్ ఆల్ ఐ కెన్ సే. వెరీ రూటెడ్ స్టోరీ. అందరూ మన తాతలు ముత్తాతలు ఉంటే వాళ్ళతో పాటు వచ్చి వాళ్ళు రాగలిగితే చూడదగిన సినిమా. సో సో అందులో ఇంకా విష్ణు గారు అనగానే ఫస్ట్ ఐ థింక్ నేను మీకందరికీ ఏం గుర్తొస్తుందో నాకు తెలీదు, బట్ సో శ్రీ విష్ణు అంటే నాకు ఫస్ట్ యాక్టర్ గుర్తొస్తాడు, ఏ పర్ఫార్మర్. సో ఇంకా ఇన్ని క్యారెక్టర్స్ ఆల్రెడీ కొన్ని చూసారు కదా, ఇంకా ఉన్నాయి. అది యాప్ట్ కంటెంట్ కాదని ఇంకా అందులో ఓపెన్ చేయలేదు. సో అన్ని చేసినా సరే అంటే మొత్తం మేము కంటెంట్ చూసుకొని వచ్చి నేను మాట్లాడుతున్నాను, సినిమాని చూసి వచ్చి నేను మాట్లాడుతున్నా. ఐ థింక్ 2024లో చాలా సినిమాలు వచ్చాయి, చాలా సినిమాలు వస్తాయి. 2024 అయిపోయాక ఇంకా చాలా సంవత్సరాలు వస్తాయి, అందులో కూడా గుర్తుండిపోయే సినిమా ఇది ఖచ్చితంగా అవుతుంది. సో అది నేను విశ్వాసంతోనే చెప్తున్నాను. సో సో విల్ టాక్ సూన్ అబౌట్ దాట్. అండ్ పర్సనల్లీ ఐ వుడ్ లైక్ టు ఫ్రమ్ ద హార్ట్ థ్యాంక్ విశ్వ గారు, బికాజ్ ఆయన బ్యాక్ చేసే కంటెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్స్తో పాటు దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్ని బ్యాక్ చేయడం అనేది, he's already known as a gutsy producer, but now he'll be known as an artsy and gutsy producer for backing a content like Swag. Really thanks sir. It really means a lot for us as a team. And ఇంటి పేరు ఏదైతే మొదలు పెట్టారో అది అవును. ముందుగా మీ ఇంట్లో ఆడవాళ్ళకి టీజర్ చూపించారా? చెప్పండి. చూపించి వాళ్ళు ఏమీ పర్లేదు అన్నాకే నేను బయటకు వదిలేను. ఏమీ పర్లేదన్నారా? అలానే మీరు కవర్ చేస్తున్నారా ఇక్కడికి వచ్చి? తప్పదు చూసారా ఇది. కానీ అది ఒప్పుకోవాల్సిన విషయమే, తప్పదు. ఇప్పుడు పితృస్వామ్య సొసైటీ, అది ఇంకా నేను అంత వెళ్ళానంటే ఇంకా అసలు టచ్ చేయరు. ఇదంతా కాదు, ఆడవాళ్ళు గొప్ప, మగవాళ్ళు గొప్ప. క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి సరిపోయింది, మా ఆడవాళ్లే గొప్ప. థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం.
థ్యాంక్ యూ హసిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా, అందరు నమస్కారం అండి. సో అసిత్ అండ్ శ్రీ విష్ణుతో కలిసి మేము ఆల్రెడీ ఒక మూవీ రాజరాజ చోరా చూసినాము. సో దిస్ అవర్ సెకండ్ మూవీ. సో ఇందాక అసిత్ చెప్పినట్టు ఇది డెఫినెట్గా అంటే ఒక కంటెంట్ డ్రివెన్ వెరైటీ మూవీ అండి. అంటే ఐ హావ్ గ్రోన్ అప్ వాచింగ్ కమల్ హాసన్ గారి మూవీస్. సో మీకు కమల్ హాసన్ ఇంద్రుడు చంద్రుడు కానీ మైకల్ మదన్ కమరాజ్ కానీ అలా కొన్ని సినిమాల్లో మీరు ఆయన యాక్టింగ్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారో యూ కెన్ గెట్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీ చూస్తే. అంటే సో నేను దీని గురించి ఎక్కువ చెప్పకూడదు, బట్ డెఫినెట్గా మీకు సినిమా చూస్తే అది అర్థమవుతుంది. సో మేము ఒక మంచి వెరైటీ కంటెంట్ ఎంటర్టైనర్ డెలివర్ చేస్తామని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప, ముందుకు రారా? అంటే ఆడవాళ్ళు గొప్పలా ఫీల్ అయ్యి చేయించే మగవాళ్ళు గొప్ప. అలా ఫీల్ చేయిస్తున్నారంటే మా ఆడవాళ్ళే గొప్ప. ఓకే, అండ్ ఇప్పుడు ఆర్ కింగ్ బాహుభూతి, ఆర్ సింగర్, ఇన్ఫ్లుయెన్సర్, ఆర్ ఏఎతి క్లబ్ డాన్సర్ శ్రీ విష్ణు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన మగ మహారాజులందరికీ అట్లాగే మకుటం లేని మహారాణులందరికీ స్వాగతం, సుస్వాగతం. స్వాగనిక వంశానికి సుస్వాగతం. ఈ స్వాగ్ గురించి చెప్పాలంటే చాలా 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 పాయింట్లు ఉంటాయండి దీంట్లో. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో, ఎక్కడి నుంచి ఇది చెప్పాలో తెలియదు. ఇంకా మనం చాలా ఈవెంట్స్లో కలుసుకుంటాం కాబట్టి ఒకదాని తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం టీజర్ బాగుందా? థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. ముందుగా నాకు ఇటువంటి కథ నా గురించి నాకు ఇచ్చినందుకు అవకాశం ముందుగా హసిత్కి చాలా చాలా థ్యాంక్స్. చాలా గొప్ప కథ ఇది. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద అయితే ఎప్పుడు ఇలాంటి కథ చెప్పలేదు. అట్ ద సేమ్ టైం ఇది మన అందరి ఇళ్లల్లో ఇప్పుడు అవ్వచ్చు, మన తల్లిదండ్రులు జనరేషన్లో అవ్వచ్చు, మన తాతగారు బామ్మలు వాళ్ళ జనరేషన్లో అవ్వచ్చు, అలా తరతరాలుగా వస్తున్న ఇంట్లో ఉన్న మన సొసైటీలో ఉన్న పాయింట్ మనందరం చూసిందే. కాకపోతే ఇది సినిమాకి మాత్రం ఫస్ట్ టైం ఇలా చేయటం అనమాట. మీకు సింపుల్గా చెప్పాలంటే స్లోగా మీకు అలవాటు చేస్తాను. సింపుల్గా చెప్పాలంటే ఆడ గొప్ప మగ గొప్ప అంతే. సో ఇలాంటి కంటెంట్ మేము సినిమా కింద చేద్దాం అనుకున్నప్పుడు ముందుగా మాకు విశ్వప్రసాద్ గారు ఈ సినిమాని మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి ముందుకు రావటం చాలా గ్రేట్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మా ఇండస్ట్రీలో ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్టులు అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, అందరూ కూడా మా విశ్వప్రసాద్ గారికి ప్రత్యేకంగా ఆయనతో వర్క్ చేయాలని చెప్పి గుండెల్లో పెట్టుకుంటారు. ఎందుకంటే ఇటువంటి కంటెంట్ని సినిమా కింద తీసి చూపించాలంటే దానికి చాలా దమ్ము ఉండాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంక ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ వివేక్ సాగర్, విప్లవ్, మా వేదరమన్, వీళ్ళందరూ వర్క్లు మా డిపార్ట్మెంట్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం అందరూ, స్వాగికి వర్క్ చేసిన టీం అందరూ కూడా టీంకి వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. ఇది ఇంకా జస్ట్ మొదలు. సో స్లోగా అన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్లు అవి ఇస్తూ ఉంటాం. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సినిమా చూసి సినిమా త్వరలో రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తాం. ఖచ్చితంగా థియేటర్లన్నీ ఇంకా రెడీ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి, ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప. ఆడ యాంకర్ లేకుండా ఏదైనా ఈవెంట్ నడుస్తుందా? లేదు కదా. అన్ని రంగాల్లో మేము ఉన్నాం. మేము లేకుంటే ఇల్లు నడుస్తుందా? ఏ మాట చెప్పాలంటే ఆడవాళ్ళని ఎప్పుడు అడిగినా మగవాళ్ళే గొప్ప అంటారు. మా మగవాళ్ళు నిజంగానే గొప్ప కాబట్టి ఎప్పుడు గొప్ప. ఆన్సర్ రాలేదు మాకు. చాలా మంచిగా కవర్ చేశారు. ఆన్సర్ వచ్చినా వాళ్ళ గురించే రావాలని కోరుకునే వాళ్ళే ఆడవాళ్ళు. థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు. థ్యాంక్ యూ సో మచ్.